ఇవాళ సుమారు 8:45 టైంలో ఈ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెంకురెడ్డి కాలనీకి సంబంధించి చెందిన పిల్లలు, ఇద్దరు గిరిజన పిల్లలు సైకిల్పై గంగపట్నం గ్రామానికి వెళ్తుండగా ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాళ్ళని గుద్దడం జరిగింది. అందులో ఒక అబ్బాయి కాలువలో పడి ప్రాణాలు దక్కించుకోగా ఇంకొక అబ్బాయి దురదృష్టవశాత్తు బస్సు కింద పడి చనిపోవడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఈ సంఘటన జరిగిన వెంటనే మా గంగపట్నం గ్రామానికి చెందిన నాయకులందరూ, పెద్దలు ఇక్కడికి వచ్చి మాకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే మా ఊరు ఎమ్మెల్యే స్పందించి ఆ కుటుంబానికి మన వంతు ఏం అండగా ఉండాలో వెళ్ళి మన నాయకులందరూ కలిసి అండగా ఉండండి అని చెప్పి అంత్యక్రియల ఖర్చులకు గాను ఒక 20,000 రూపాయలు ప్రస్తుత సహాయం కింద పంపించడం జరిగింది. అది వారి తల్లి గారికి అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేదు. ఎమ్మెల్యే గారు తిరిగి వచ్చిన తర్వాత దీని మీద వాళ్ళకి ఏ విధంగా ఆ వంతు సహాయం చేయగలదో ఆ సహాయం తప్పకుండా చేస్తానని ఆమె కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం గారు వచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి సహాయం వాళ్ళకి అందాలి. పాపం వాళ్ళ కుటుంబం ముందే తెలిసిందే, 7 నెలల క్రితం ఎప్పుడు ఈ యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో ఆ పిల్లవాడి తండ్రి దురదృష్టవశాత్తు కరెంటు షాక్ వల్ల చనిపోవడం జరిగింది. మరలా 7 నెలల్లోనే ఈ సంఘటన జరగడం మనందరం చాలా బాధపడవలసిన సంఘటన. ఇది జరగకూడదు సంఘటన. నిన్న వాళ్ళ తాతగారు కూడా చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కుటుంబానికి మన వంతు సాయంగా ఎంత సహాయం మనం చేయగలమో తప్పకుండా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఆ సహాయం వారికి అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.